అన్ని మంచి చేస్తున్నాడు కదా, పింఛన్ ఇస్తున్నాడు, వృధాగా బియ్యం ఇస్తున్నాడు. 18 ఏళ్ళు అంటే మాకు పోయినీలే, వయసు తప్పుబడి పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, అన్ని బాగానే చేస్తాడు. ఆయన ఇష్టం, మేము ఎప్పుడు వేయలేదు. పోయినసారి కూడా జగన్ కే వేసాం, ఈయనకే వేస్తాము. చంద్రబాబు మేము వేయలేదు. ఎప్పుడు మేము చర్చికి పోయినా కూడా ఈయన రావాలనే ప్రార్థన చేస్తాము అంతే. ఏందో ఆయన అంటే అంత అభిమానం. ఆయన మాటలు గాని అవి గాని బాగుంటాయి, మా బిడ్డల్లాగా మాట్లాడతాడు. నాకు తెలుసు బాగానే నమ్మకం, బాగా మంచి మాటలు చెప్పిద్ది, మంచిగా మాట్లాడిద్ది, నిదానంగా మాట్లాడిద్ది. వస్తారు, మొన్న మేము అక్కడ మీటింగ్ అంటే వెళ్ళాము, అందుబాటులో ఇక్కడే కావాలి ఇల్లు, అంతా బాగానే ఉంటారు. జగనే ఎవరు వచ్చినా జగన్ గారే వస్తారు. పథకాలన్నీ అమలు చేయడు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మొత్తానికి ఇచ్చాడు, పథకాలు ఇచ్చాడు కాబట్టి అందరికి అందిని పొలాలతో పని లేకోకుండా మనకు ఓటు వేసారు ఇపోయినా సరే వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించి ఈ వాలంటీర్ని పెట్టి సంస్థ పెట్టి ఆధార్ కార్డు కావాలన్నా, ఇళ్ల స్థలం కావాలన్నా, పిల్లలకు ఏది కావాలన్నా కానీ అన్ని అందుబాటులో ఇచ్చాడు కాబట్టి అడ్డుకుంటే మరి రేపొద్దు ఇప్పుడు చెప్తారు, బుద్ధి చెప్తారు కదా పెద్దవాళ్ళు. ఆయన ఉసురు పోసుకున్నాడు కదా, 22 మంది చనిపోయారు కదా, ఉసురు తగిలింది కదా. అడ్డుకున్నారంటే అది మేరు పని కోసం, ఏది జగన్ ఈ లేదు అని చెప్పడానికి దానికి ప్రచారం చేస్తున్నారు కదా. మేమేమన్నా వాళ్ళు ఇవ్వద్దు అన్నారు, పెన్షన్ ఏమన్నా వాళ్ళు ఇవ్వద్దని. మరి సుబ్రహ్మణ్యంతో అడ్డుకొని కోర్టులో వేసి అన్ని అడ్డుకున్నాను అన్నాడు కదా. ఈ రోజు కోర్టు తీర్పిచ్చింది కదా, చెంపపెట్టెళ్ళి ఏమన్నారు కదా. కేంద్రం నుంచి రావాలి కదా, అక్కడ ప్రధానమంత్రి నొక్కగానే ఇక్కడ పడవ కదా. అవన్నీ ప్రాచీన జరిగేదానికి ఈ రోజు అయ్యింది. ఈ రోజుని వాళ్ళు కోర్టు కూడా తీర్పిచ్చింది, ఓకే అవుతుంది. ఈ రోజు అక్కడ నొక్క బట్టన్ నొక్కగానే రావు కదా, రావాలి కదా. అక్కడి నుంచి పథకాలు డబ్బులు రావాలి కదా, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రావాలి కదా, అవన్నీ ప్రాసెస్ జరగాలి కదా. అది ఇప్పుడు అయ్యింది, అది తెలుసుకోవాలా. జగన్ ఈ లేదు అని చెప్పడానికి దానికి ప్రచారం చేస్తున్నారు కదా. మేమేమన్నా వాళ్ళు ఇవ్వద్దు అన్నారు, పెన్షన్ ఏమన్నా వాళ్ళు ఇవ్వద్దని. ఈ రోజు కోర్టు తీర్పిచ్చింది కదా, చెంపపెట్టెళ్ళి ఏమన్నారు కదా. ప్రభుత్వం అంటే మా పిల్లలకి జేవిడి అన్ని పడుతున్నాయి చదువుకోవడానికి. ఇద్దరు ఇంజనీరింగ్, ఒకరికి డ్రాప్ అయిపోయింది, ఒకరికన్నా మా అమ్మాయికి వస్తున్నాయి. ఈయన చేశాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు మాకు తెలియదు కదా. ప్రస్తుతానికి మా పిల్లలిద్దరికి జేవిడి పడుతున్నాయి. అబ్బాయికి అయిపోయిందిలే, అమ్మాయికి జేవిడి పడుతున్నాయి. ఆపేశారు. మా అమ్మాయికి మొన్న నేను 35,000 కట్టుకున్నాను, మొన్న మేమే కట్టుకున్నాం. ముందు జేవిడి పడింది మా అమ్మాయికి. అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు కాబట్టి 2 సంవత్సరాలు నేనే కట్టుకున్నా. ఇప్పుడు మా అమ్మాయి ఒక్కదానికే కాదు, అందరికి అట్లా అయ్యింది. ఇప్పుడు మొన్న ఏమని చెప్పారు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆపేసాం. నెక్స్ట్ అతను ఎవరు గెలిచి వైసీపీ వేస్తే మళ్ళీ రన్నింగ్ అవుతాయి అంటున్నారు కదా. అదే నమ్మకం మీద మేము 35,000 కట్టుకున్నాం. ఒక్కరికే కాదు, అందరికి ఆపేశారు. ప్రతి ఒక్కరికి ఆపేశారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఉండి మాకేం తెలియదు పెద్దగా. వాళ్ళే ఇస్తామని చెప్పారు కదా, ఆపలేదుగా. మాకు ప్రతి సంవత్సరం ఆపకుండా ఆయన ఇస్తామని చూస్తున్నాడుగా. తాం కాదండి, ఇప్పుడు మా పిల్లలకి అన్ని పడుతున్నాయి. ఆయన నాన్నగారు పోయినసారి టీడీపీ రాక నుంచి మంచి చాట్లు తిరిగాడు ఆయన.